అనుభవాల అల్లికలు వెళ్ళి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah, ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోన కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें।
మనకు చదువు చెప్పినటువంటి టీచర్స్ యొక్క ఆధ్వర్యంలో మరి 1999-2000 సంవత్సరం బ్యాచ్ పూర్వ విద్యార్థుల యొక్క సమక్షంలో వారి యొక్క ఇతరులతో చక్కటి విగ్రహాన్ని మనం తయారు చేయించుకున్నాం. దాన్ని ఇప్పుడు ఆవిష్కరిస్తారు. తర్వాత మా తెలుగు తల్లికి పాట పాడతారు. మీ అందరూ కూడా ఆ పాట ఊపుకుంటే పాడండి, ఆ పాడేవాళ్ళతో పాటు. అంతేగాని ఆశ్రిత సాయి వాళ్ళకి సైడ్ ఇవ్వండి. రావాలి. పూర్వ విద్యార్థులందరూ బయటికి రావాలి. ఆశ్రిత అండ్ సాయి ఎక్కడున్నారు మీరు? నా దగ్గర రండి. ఎవరన్నా లోపల బయటకు వచ్చేయండి. ఒక నిమిషంలో ఈ ప్రారంభోత్సవం ప్రారంభిస్తున్నాం. ఇప్పుడు ప్రోగ్రాం అందరూ కూడా కొంచెం వినండి. ఇప్పుడు మన పూర్వ అసిస్టెంట్ హెడ్ మాస్టర్ ఇక్కడ నలమాడు సుందర్ గారు హెడ్ మాస్టర్గా ఉన్నప్పుడు ఆయనకి అత్యంత ప్రియప్రాప్తుడు ఎన్వి రామారావు గారు. ఆయన మన పక్కన ఉన్నటువంటి వేములవాడ రకంగా కట్టారు అంటే మాస్టర్ గురించి చెప్పాలి కాబట్టి ఒక మాట. ఈ మామిడి చెట్లన్నింటినీ పడ్డ కాయలన్నీ అమ్మి ఆ డబ్బు పోగేసి ఇరు విగ్రహాలు కట్టించాడు ఆయన. ఆయనకి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం, అభినందనలు తెలియజేద్దాం. ఆయన చేత ఈ తెలుగు తల్లి విగ్రహానికి ఆ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభం చేస్తారు. తర్వాత పైన ఉన్నటువంటి తెరని ఎన్వి రామారావు గారు, పట్టాభి రామారావు గారు, ఈయన మరో రాముడు అండి. ఈ రాముడు గారు ఆ తెరని పక్కన తప్పిస్తారు. ఆ లోపల ఆ తెలుగు తల్లి మాతకి పూలదండలు మన మెల్ల వీరయ్య చౌదరి గారు, మన గవర్నింగ్ బాడీ చైర్మన్. ఆ తర్వాత నేను ఆ దండలు వేస్తాం. ఆ తర్వాత ప్రస్తుతం హెచ్ఎం తిరుమూర్తులు గారు ఇవాళ 5 నిమిషాలు అయింది ఆయన ఛార్జ్ తీసుకుని మొట్టమొదటి పని ఆయన చేసేది ఏంటంటే తెలుగు తల్లికి ఆ దండ వేసి ఆయన డ్యూటీస్ రావాలి. మన పూర్వ విద్యార్థులందరూ కూడా సార్ ఇలా చూడాలి అందరూ. అలా ఉండండి అమ్మా, కొంచెం వెనక్కి రండి అమ్మా. కావాలంటే ఫోటో తీసుకోవడానికి
మా తెలుగు తల్లికి పాట విద్యార్థులకి తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరుకుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు తారయ్య గొంతులో తారాడు నాదాలు చిరయ్య కలములో నిరంతరాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండే రాజా మా తెలుగు తల్లికి మనయమ్మ ప్రతిపత్తి ఇంబరు సుధియుక్తి కృష్ణదాయని మా చెవుల రింగు మహిమారు మోగేదాకా జై తెలుగు తల్లి జై విగ్రహదాతలు 2000 విద్యార్థులు కమాన్ స్టార్ట్ బయలుదేరండి వెనక్కి తిరిగి బయలుదేరాలి ఇప్పటికే బాగుంది లేట్లో ఉన్నాం కమాన్ స్టార్ట్ మార్చ్ ఫాస్ట్ నడవాలి మన ఓల్డ్ స్టూడెంట్స్ మార్గదర్శనం చేయాలి లీడ్ చేయాలి మాస్టర్ గారు या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर
Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave Namaha. ज्ञानप्रदाय गुरवे नमः. ईश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः. మనమంతా ఈ తల్లి ఒడిలాంటి మన ఈ పాఠశాలలో పెరిగి సమాజం అనే సదనంలో జీవిత పాఠాలు నేర్చుకుని మరలా ఈ తల్లి ప్రేమను గుర్తు చేసుకునే క్రమంలో ఇలా కలుసుకోవడం మనకెంతో ఆనందదాయకం. ఇక ఈ కేటాయించినటువంటి సీట్లలో కూర్చుంటే కార్యక్రమం అనేటువంటిది ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. ఈ నా అభ్యర్థనను మన్నించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా డాక్టర్ గా మనందరికీ సుపరిచితులే. వైద్యో నారాయణో హరి అంటే వైద్యులు మనకు భగవంతునితో సమానం. డాక్టర్ గారు మన పాఠ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేలంగి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సేవా కార్యక్రమాలతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ మన గ్రామానికి భారతి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. మేడం ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. ఓల్డ్ స్టూడెంట్ రెడీ రావాలి. అధ్యక్షురాలు వేదిక మీదకి రావాలి. సూరంపూడి వెంకటలక్ష్మి గారు. సరే నెక్స్ట్ కంటిన్యూ. అట్లాగే పాఠశాల విద్యా కమిటీ వైస్ చైర్మన్ చాపల శివ గారు. ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. శివ ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్. నెక్స్ట్ సత్యనారాయణ గారు. ప్లీజ్ కమాండ్. వేదిక మీదకి రావాలి. పిఎస్ఎన్ గారు. ఈ శోభాయమానమైన కార్యక్రమానికి
come on to the stage, teachers. Ramaram Mastaru. MS గారి సోదరుడు ఆర్యాపతి మరి ఇంకా రామ్మోహన్ రావు గారు రండి సార్ ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్. ఆర్యాపతి ఇప్పుడు మన అమ్మ ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. థ్యాంక్ యూ సో. సొంటి వెంకటరత్నం గారు, తిరుమలరావు గారు, ప్రసన్నరావు గారు మనకి విద్యాబుద్ధులు నేర్పి అనంత టైంలోనే మృత్యువడం చేరడం జరిగింది. వారికి మనందరి తరఫున ఒకసారి నివాళులు అర్పిద్దాం. I request all the members. వారి ఆత్మలు ఎక్కడున్నా సుఖ సంతోషాలతో ఉండాలని, భగవత్ సాన్నిధ్యంలో వారి యొక్క తర్వాతి కాలం అంతా కూడా భగవత్ సాన్నిధ్యంలోనే గడపాలని
మీరందరూ మా తలుపుల్లో ఇప్పటికీ మేము ఉన్నంతకాలం నిలిచి ఉంటారని మీకు తెలియజేస్తూ మీకు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. షేక్ హజూరు, మరికొందరు మిత్రులు మఠపతి వీరవేంకట సత్యనారాయణ, చెల్లబోయిన శ్రీనివాసు, కాకర సూర్యనారాయణ, మరికొంతమంది విద్యార్థులు మన స్నేహితులు అకాల మరణం చెంది ఉన్నారు. వారందరికీ ఒక నిమిషం మనం మౌనం పాడిందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ స్టాండ్ in 1 minute silence.
ఈ మెల్లార్ జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th క్లాస్ చదివినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఆ విద్యార్థులకు వారికి చదువు సంధ్యలు నేర్పినటువంటి అధ్యాపక బృందానికి అలాగే వారి యొక్క స్నేహితులు బంధువులు అలాగే మరి పాఠశాల విద్యా కమిటీ
అధ్యక్షులు, రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ బోర్డు సభ్యులు, అలాగే మరి ఉత్తరాఖండ్ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీలో కూడా బోర్డు సభ్యులుగా చేసినటువంటి ఒక యూనిటీగా అయ్యి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకోవడం అనేది జరిగిందండి. ఇది రిజిస్టర్డ్ అసోసియేషన్ అండి. ఓకే, దీని ద్వారా మేము పలు సేవా కార్యక్రమాలు కూడా చేసామండి. కాకపోతే మేము ఎప్పుడు కూడా పబ్లిసిటీని కోరుకోలేకపోవడం వల్ల ఎప్పుడు కూడా అది పైకి రాలేదండి. ఎప్పుడంటే ఫస్ట్ మేము కరోనా టైంలో సరదాగా అందరం కలిపి గ్రూప్ పెట్టుకుని ఏదైనా చేద్దాంరా, కొంతమందికి ఎవరైనా డొనేట్ చేద్దాంరా అనేసి సరదాగా అనుకుని వెంటనే ఒకే ఒక రోజులోనండి అందరూ కూడా 20,000 రూపాయలు వేశారండి. ఆ 20,000 రూపాయలతోని 200 రూపాయలకు ఒక కిట్ చొప్పున 100 కిట్లు తీసుకుని ఒకే చోట పంచి పెట్టలేదండి. ఏ ఊరిలో బాగా వీక్గా ఉన్నారో వాళ్ళకి ఊరు వెళ్ళండి ఒక ఆటో పెట్టుకుని మా ఫ్రెండ్స్ అందరూని ఇవ్వడం జరిగిందండి. రియల్లీ అది మాకు చాలా గర్వంగా చెప్పుకునే మూమెంట్ అండి. ఫస్ట్ తర్వాత ఇయర్ అండి కరోనా వచ్చింది. 2 ఇయర్స్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ దెబ్బతిన్నది. పిల్లలందరూ అటు ఇటు అయిపోయారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు ఎలా రాస్తారో అనేసి మాకు అనిపించి వాళ్ళ కోసం డాక్టర్ ఏపీజే వేణు గారిచే సైకాలజీ క్లాస్ అనేది పెట్టడం జరిగిందండి. ఎగ్జామ్స్ టిప్స్ మీద ఇదే స్కూల్లోని అదేవిధంగా కోరల్లో కూడా పెట్టడం జరిగిందండి. ఆ ఇయర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కూడా బాగా రావడం జరిగింది. అది కూడా మేము చేసిన సెకండ్ ఈవెంట్గా తీసుకున్నామండి. ఇలా సోషల్ సర్వీసే కాకుండా మా ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ అకాలంగా అనుకోకుండా చనిపోతే మా దగ్గర ఉన్న సొమ్ముని కొంత సొమ్ముని తీసుకెళ్ళి ఆ ఫ్యామిలీకి ఇచ్చి ఒకటే చెప్పామండి, ఈ సొమ్ము ఎన్ని రోజుల్లో రాదు, కానీ మీ ఫ్యామిలీకి ఈ పిల్లలకి ఎప్పుడైనా అవసరమైతే మా బ్యాచ్ ఉంటుందని మా నెంబర్లు ఇవ్వడం జరిగిందండి. అదొక అచీవ్మెంట్గా చెప్పుకుంటున్నామండి. అక్కడతో ఆగిపోలేదండి. ఈ స్కూల్ మేము చదువుకున్న స్కూల్ అండి, అంటే మా అందరి స్కూల్ అండి ఇది. సో ఇది మా అందరి స్కూల్ కాబట్టి మేము చదువుకున్నప్పుడు ఎప్పుడోకప్పుడు అప్పుడప్పుడు పేపర్లు పడుతూ ఉండేదండి. అయితే ఈ మధ్యకాలంలో కొన్నిసార్లు కొన్ని ప్రోగ్రాంలు జరిగినాయి. బట్ జిల్లా స్థాయిలో ప్రోగ్రాం జరగలేదు. బట్ జిల్లా స్థాయిలో ప్రోగ్రాం జరగాలని జన విజ్ఞాన వేదిక వారితో టైఅప్ అయ్యి 2023 లాస్ట్ ఇయర్ 2024లో డిసెంబర్ 22న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, అంటే 3గా విడిపోయింది కదండి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తరఫున నేషనల్ మ్యాథ్స్ డేని ఇక్కడే కండక్ట్ చేయడం జరిగిందండి. అప్పుడు కూడా మేము స్పాన్సర్ చేయడం అనేది జరిగిందండి. సో అది కూడా మేము గర్వంగా చెప్పుకుంటున్నామండి. అదేవిధంగా నెక్స్ట్ ఎప్పుడన్నా మన స్కూల్కి వెళ్ళేటప్పటికి ఇది మంది అనిపించాలంటే ఏం చేయాలంటే మిత్రులందరూ కలిపి ప్రతి ఒక్కరి రూపాయి అందులో ఉందండి. అందులో ప్రతి ఒక్కరు కూడా కంట్రిబ్యూట్ చేశారండి. చాలా చాలా హ్యాపీగా ఇలా చేయరా అని చెప్పేసి నేను ముందు మీకు కనిపించవచ్చు. బట్ నా వెనకాల 170 మంది ఫ్రెండ్స్ ఉన్నారండి. వాళ్ళని ఏంది మేము చేయలేమండి. ఆ 170 మంది సహకారంతో ఇవాళ ఒక విగ్రహాన్ని ఆటుపోట్లను బట్టి పెట్టామండి. ఆ ఆటుపోట్లు ఏంటంటే తర్వాత మాట్లాడుకుందామండి. ఓకేనండి, చాలా చాలా సక్సెస్ఫుల్గా దాన్ని మేము నిలబెట్టడం జరిగిందండి. ఇలాగే ఫ్యూచర్లో కూడా అసలు వాళ్ళు మొక్కలు నాటే కార్యక్రమం పెట్టామండి. ఎందుకంటే కోనా కార్పస్ మంచిది కాదు, తీసేస్తారు ఫ్యూచర్లో అంటే. అయితే 2 ఏళ్ళు అయ్యేటప్పుడు నీడ కావాలని చెప్పి మొక్కల కార్యక్రమం కూడా పెట్టామండి. సమయభావం వల్ల దాన్ని తప్పించాం. హెచ్ఎం గారికి ఆల్రెడీ చెప్పామండి, మీరు ఎప్పుడైనా సరే మొక్కలు కావాలంటే చెప్పండి, మేము మా దగ్గర మొక్కలు ఇస్తామని చెప్పామండి. ఎందుకంటే ఇది మేము మా అందరం కూడా అండి, మేమందరం కూడా అండి మా స్కూల్గా ఫీల్ అవుతున్నాం కాబట్టి అండి. అలాంటి ఫ్యూచర్లో కూడా ఏదైనా మంచి కార్యక్రమం చేయడానికి మేము మీ ముందుకు వస్తామండి. ఈ స్కూలు కంప్లీట్ చేయమని చూస్తాను. నేను అన్ని అభివృద్ధి కార్యక్రమం చూస్తాను. అందుకే పాత చూసి ఎంతో సంతోషం. ఈ సంతోషం జీవితంలో ఇంకా పైకి రావాలి అని కోరుకుంటూ నేను వేస్తాను.
మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే గలగల మాటల సడిలో బరువిక తేలిక పడలే ఇరుగుగా మారితే కదులే చురుకుగా ప్రాణమి కదిలే మనమంతా కలిసుంటే కలకున్నా మరిచేనే మనమంతా వెనకుంటే మరణాన్ని గెలిచేనే మేము కలవగా తెగ కలవరం అసలిది కదా ఒక సంబరం ఒక వరసలా కదిలిన క్షణం ఇక తెలియదే ఒంటరితనం ఎన్నాళ్ళ కోరాలు కన్నోళ్ళిలా వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా ఇల్లంతా మారింది సందళ్ళుగా మీరంతా ఉండాలి వందేళ్ళిలా మనవారే వెనకుంటే మరణాన్ని మరిచేది మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే ఓడి అల్లరంటే మా కూడా సరదాలే all the fun we miss all the joy we miss you we miss all the fun we miss all the joy we miss you ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మీ అందరికీ అటెండెన్స్ చేస్తున్నాను అందరూ కూడా నాకు చెప్పాలి రెస్పాన్స్ ఇవ్వాలి
ఉండాలి ఆదిలక్ష్మి ఓకే ఓకే నేను చదువుతున్నా సార్ మీకు కష్టం. గరగ అనిత, పెంటపాటి అరుణ్ కుమారి, జన్యం బాను, దొంగట్నేసి పలకతండి. లీవ్ లెటర్ ఉండే ఇవ్వండి తప్ప, లీవ్ లెటర్ ఉండే ఇవ్వండి, ఏదో శాంక్షన్ చేస్తాం అంతే తప్ప దొంగట్నేసి వద్దు. జన్యం బాను ఆప్షన్ సార్. శ్రీరామ్ ప్రభాకర్ చూడు, వాళ్ళే పలుకుతున్నారో వేరే పలుకుతున్నారో చూడు, ఎవరు అటెండెన్స్ వాళ్ళే పలకాలి. కొండపూడి భారతి ఆప్షన్ సార్. తెక్కలి భవానీ ఆప్షన్ సార్. హాఫ్ డే అండి, మార్నింగ్ వచ్చిందని మధ్యాహ్నం భోజనం చేస్తాను వెళ్ళిపోయింది, ఇంక రాలేదు. చూడండి ఎక్కడ ఉండిపోయిందో. చూడు చెట్టు చెంది అల్లు దుర్గాదేవి. ఒరే అప్పట్లోనే అండి, ఈసారి కాదు కానీ పేపర్ కరెక్షన్ కూడా చేసేవాళ్ళు రా. ఎలా ప్రభాకరా చేసేవాళ్ళువా మరేరా. బల్లా గంగా భారతీదేవి, పట్టణ కామేశ్వరి, చింతపల్లి కనకదుర్గ, వెలుగుమండల కార్తీక, ప్రజెంట్ ఆప్షన్ సార్. పైడిగారు వాళ్ళు నేను అడ్రస్ చేస్తున్నాను. పలివేల దుర్గాప్రసాద్ ఆప్షన్ సార్. కోడ దుర్గారావు ప్రజెంట్ సార్. పట్నం దుర్గారావు ప్రజెంట్ సార్. నాగేశ్వరరావు. మరి నువ్వు దొంగటి నుంచి చేస్తావు అక్కడ ఉండి మమ్మల్ని వద్దని చెప్పి. నాగేశ్వరరావు గారు. విసుగుపాటి గంగాధరరావు గారు. ఆకుల మారుతి ప్రసాద్ ఆయన ఆన్లైన్ అటెండ్ అయ్యాడు సార్. ఎక్కడి నుంచి? కెనడా నుంచి ఆన్లైన్ అటెండ్ అయ్యాడు అన్నాడు పాపం. ఫోటో చూపించాలరా నువ్వు ఒకసారి. నక్కా హరిప్రసాద్ అటెండ్ అయ్యాడు. వచ్చాడు సార్ హైదరాబాద్ నుంచి. టికెట్లు తీసుకొచ్చాడు, ఏం తెచ్చేవరా అంట. పాడి కృష్ణమూర్తి, వాసంశెట్టి లావప్రసాద్, వెలుగుబంట్ల సత్యనారాయణ, గొట్టల లావ సత్యనారాయణ, నొన్న శ్రీనివాస్, సూరంపాటి దుర్గాప్రసాద్, కడల్ లావరాజు వచ్చాడండి. కుమారి, సార్ చెప్పాలరా నువ్వేంట్రా. అల్లు దుర్గాదేవి. ఒరే అప్పట్లోనే అని ఈసారి కాదు కానీ పేపర్ కరెక్షన్ కూడా చేసేవాళ్ళు రా. ఎలా ప్రభాకరా చేసేవాళ్ళువా మరేరా. బల్లా గంగా భారతీదేవి, దంగేటి కమల విష్ణు ప్రజెంట్ కదా. కొంతమంది ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యారు, వాళ్ళు నేను అడ్రస్ చేస్తున్నాను. వాళ్ళు ఆన్లైన్ పోయారు కదా, వాళ్ళందరికీ ఆన్లైన్ క్లాస్ పెట్టాను నేను. వాళ్ళ పేరు బావలే శంకర్. గట్టిగా కావాలంటే ఇంకోసారి తినండి కానీ గట్టిగా చెప్పాలి. అటెండెన్స్ మంచి ఐటమ్స్ అన్ని పెట్టించాం. బత్తిన చంటిబాబు, పల్లెల చంద్రబాబురాజు, గుత్తుల దుర్గాప్రసాద్. ప్రేక్షకులు ఐస్ క్రీమ్ అడుగుతారు, ఐస్ క్రీమ్ అయిపోయిందట. ఐస్ క్రీమ్ పట్నం దుర్గారావు ప్రజెంట్ సార్. నాగేశ్వరరావు. మరి నువ్వు దొంగటం చేస్తావు అక్కడ ఉండి మమ్మల్ని వద్దని చెప్పి. నాగేశ్వరరావు గారు. విసుగుపాటి గంగాధరరావు గారు. ఆకుల మారుతి ప్రసాద్ ఆయన ఆన్లైన్ అటెండ్ అయ్యాడు సార్. ఎక్కడి నుంచి? కెనడా నుంచి ఆన్లైన్ అటెండ్ అయ్యాడు అన్నాడు పాపం. ఫోటో చూపించాలరా నువ్వు ఒకసారి. నక్కా హరిప్రసాద్ అటెండ్ అయ్యాడు. ఈడే సార్ మేసర్ కనక రామ, వేరుగంటి సత్యనారాయణ, నొన్న శ్రీనివాస్, సూరంపాటి దుర్గాప్రసాద్, కడల్ లావరాజు వచ్చాడండి. ఓకే, కిందకి ఎట్టండి సైడ్కి ఎట్టండి. ఇంకా అది రైట్ అనే సమానంగా ఉంచండి. ఇలా జరగండి మీరు.
ఓకే సార్, బాగా నుంచోండి, లైన్గా నుంచోండి. ఇంకా ఓకే అమ్మ, కొంచెం వెనక్కి జరగండి అమ్మా. అది ఇంకా బ్యాగ్, ఇంకా బ్యాగ్. అది ఓకే, రైట్. ఓకే, అందరూ ఇలా చూడండి. సార్ ఇలా చూడాలి సార్. కూడా ఎవరు కూడా ఓపెన్ మైండెడ్గా ఉండేవారు. ఇప్పుడు హెడ్ మాస్టర్ అని, లేకపోతే స్కూల్ అసిస్టెంట్ అని, సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్ అని అలా లేదు, భేదాభిప్రాయాలు లేవు. అందరూ కూడా ఒకే మాట, ఒకే పాట. ఏంటది అంటే మాకు విద్యార్థులు డెవలప్ అవ్వాలి అని అందరికీ కూడా అదే మోటోతో పాఠాలు చెప్పారు టీచర్స్. ఈరోజు చాలామంది పిల్లలు కూడా విద్యార్థులు మాకు ఓల్డ్ స్టూడెంట్స్ మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. ఏ ఉపాధ్యాయుడైనా సరే తన జీవిత కాలంలో ఎప్పటికీ గుర్తుంచుకుంటాడు అటువంటి పిల్లల్ని. అలాగే కొంతమంది హౌస్ వైఫ్లుగా, కొంతమంది ఇది ఓన్లీ ప్రైవేట్గా ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కడైనా సరే ఏదైనా మనం ఉపాధి అవకాశాలు ఖాళీగా కూర్చోకుండా మనం పేరెంట్స్కి కానీ మన పిల్లలకు కానీ బరువు కాకుండా మనం ఏదో వృత్తి ఎంగేజ్ చేస్తూ సమాజ అభివృద్ధికి మన వంతు కృషి చేయాలి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఓకే, ఇలా చూడండి. తిరుపతి కదా, ఇంకేమన్నా పెంచమమ్మా. రైట్, ఓకే, రైట్. ఓకే, ఇలా చూడండి. స్మైల్. చెప్పండి, మళ్ళీ పేరు చెప్పండి, మళ్ళీ పేరు చెప్పండి. గుణేశ్వరరావు. సో ఆయన కోసం ప్రత్యేకంగా గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక చిన్న సత్కారం చేద్దామని అనుకుంటున్నాము. దానిని గుణేశ్వరరావు గారు పెద్ద మనసు చేసుకుని దాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. గుణేశ్వరరావు సార్, మీరు పెద్ద మనసు కలవాలని అనుకుని అమ్మ లేడీస్ పైకి రండి. ఈ సన్మాన కార్యక్రమాన్ని మీ యొక్క చిటికలతో నీకు వాళ్ళని గిఫ్ట్ కూడా వచ్చింది. వాళ్ళు ప్రామిస్ ఇచ్చారు కదా, నువ్వు తీసుకోవాలి. రెట్లు కూడా ఒక్కలేదంటారా కూడా నీకు స్పెషల్ ఆఫర్. అది కంపల్సరీగానే నేను అలాగే చేయలేదు. కనీసం మీరు ఏమన్నా చేశారు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లేడీస్. మా సెక్షన్లో కొనగాడి కన్నా పొట్టడం కూడా లేదు. ఓకే, ఓకే, ఎలా చూడండి. స్మైల్. అలాగే ఉండండి అందరూనే. హార్ట్ అటాక్ నీకు మొబైల్గా వస్తున్నాయండి ఈ రోజుల్లో. వాళ్ళకి రావట్లేదు, వాళ్ళకి హార్ట్ ఉంది కాబట్టి. మీకు సరైన ఫుడ్ మేము ఇంట్లో పెడతాం. మీరు వెనక్కి ఉండాలి. సార్ ఇక్కడ చూడండి. మీరు ఉన్నారు కాబట్టి బాధ, అందుకుని హార్ట్ అటాక్లు వస్తున్నాయి. బాధ్యత ఎక్కువైపోయిన వల్ల హార్ట్ అటాక్లు వస్తున్నాయి. సార్ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా హార్ట్ అటాక్ వచ్చిన చాలా తక్కువ. జెంట్స్కే హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయి కాదంటారా సార్? మాట్లాడండి సార్. మొగోళ్ళందరూ సార్, మొగోళ్ళందరూ ఎలా చూడండి. ఇలా చూడాలి సార్. నవరాలు మనస్ఫూర్తిగా ఆ లక్కీ వెంటర్ ఎవరో ఒకసారి రెడీగా ఉండండి.
ఒకసారి అన్నా సైడ్ కొండు బాబానే సైడ్ కొండు సైడ్కి అంటే యాంకర్ గారు పేరు లేదంటే అందులో కోటింగ్ ఛాన్స్ పెద్దపాటి సూర్యకుమారి డి సెక్షన్ విశాఖపట్నం నుంచి వచ్చిన దారికి వచ్చేసింది అని అనుకోవద్దు. ఓకే, ప్రతి ఫంక్షన్కి అండి పిలిస్తే విజయవాడ నుంచి వచ్చా వైజాగ్ నుంచి వచ్చేద్దండి లక్కీ ఈ అమ్మాయి. ఎవరిని మిస్ అవుదాం అనుకోదు ఈ అమ్మాయి. ఓకే, ఫస్ట్ గిఫ్ట్ ఆక్వా ఇన్సులేటెడ్ బాటిల్. కంగ్రాచులేషన్స్. అలా పట్టుకోండి. ఓకే, నువ్వు బాటిల్ కనపడ అమ్మా ఇలా చూడాలా అండి, ఒకసారి ఇలా చూడండి. పువ్వులు ఎత్తిరిగానే ఆగండి గురుగారు, వెనకాల ఆయన అంటే పువ్వులు ఎత్తిరిగానే ఆగండి. ఫోటో తీసుకోండి. 1 2 3 అని చెప్పండి, తర్వాత తీయండి. ఇదిగోండి ఇలా చూడండి. రెడీ 1 2 3. పువ్వులు వేయకండి, ఇలా చూడండి. ఏ కార్యక్రమం అనేది ఎవరికైనా సరే సక్సెస్ఫుల్గా జరగాలంటే ఆడైనా మగైనా సరే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి అంటే ఓకే కొన్నిసార్లు ఒకరి మాట ఒకరు వినాల్సిన నెసిటీ ఉందండి ఈ రోజుల్లో. అంటే పూర్వకాలంలో అలాగా ఎవరో ఒకళ్ళు చేస్తామంటే కాదండి. ఓకే, నెక్స్ట్ ఇంకా అప్ అండ్ డౌన్స్ అంటారా, ఈసీజీ చూసే ఉంటారు. ఈసీజీలో స్ట్రైట్ లైన్ వచ్చేస్తే ఏంటండి ఏం లేదు కదా, మనిషి వెళ్ళిపోయినట్టు అంతే కదండి, డెడ్ అయిపోయినట్టు. సో అలానే లైఫ్ కూడా స్మూత్గా వెళ్ళిపోతుంటే అది కూడా కిక్ ఉండదు. కాబట్టి కొన్నిసార్లు మనకు కూడా అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. సో అప్ వచ్చిన ప్రతిసారి మనం మర్చిపోకూడదు ఏంటంటే నెక్స్ట్ డౌన్ ఉంచామా అని చెప్పి. అలానే డౌన్కి వెళ్ళిపోయిన ప్రతిసారి ఇంక అయిపోయిందిలా జీవితం అని అనుకోవాల్సిన నెసిటీ లేదండి. అయితే మనకి ఇంకా నెక్స్ట్ డే తర్వాత నైట్ తర్వాత డే ఎలా అయితే ఉందో ఇలా లైఫ్లో ముందు ఓకే మనకు మంచి జరగబోతుంది అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో మనం చేస్తే అండి సంకల్ప బలం అంటారండి. నేను నిజంగా ఇవాళ కూడా అదే నమ్మాను. వర్షం వస్తే గండం అన్నారండి, ఏంటది వాయుగుండం అనేది అన్నారు. చాలా భయపడ్డాను. బట్ నిజంగా చాలా చాలా బాగా జరిగింది. అంటే కారణం ఏంటంటే మనందరి సంకల్పం మంచిదైందండి. మనందరం కలవాలనుకున్నాం, కలిసాము. అయితే ఈ సభాముఖంగా గుర్తు చేసుకోవాల్సిన కొంతమంది ఏంటంటే మనతో చాలా యాక్టివ్గా ఉండి పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చా కొంతమంది రాలేకపోయారు. సో వాళ్ళందరూ కూడా మనం మిస్ అయ్యామండి. డెఫినెట్గా మళ్ళీ ఒకసారి మంచిగా కలుద్దాం. గ్రూప్ని యాక్టివ్లో ఉంచుతాను, యాక్టివ్గా ఉండండి అందరూని. ఒక మెసేజ్ పెట్టండి. చెప్పాను కదా నేను ఎప్పుడు ఫస్ట్ ఒకటే అన్నాను, విఐపీ కల్చర్ మన గ్రూప్కి వద్దు అని చెప్పాను. మన వాట్సాప్ గ్రూప్కి విఐపీ కల్చర్ వద్దు అంటే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని కాకుండా అసలు చాలా కొంతమంది డిగ్నిటీ మెయింటైన్ చేస్తున్నట్టుగా ఎవరు చూస్తున్నారా అంటున్నారు. అలా కాకుండా ఏదో ఒక జోక్ పెట్టండి, మనల్ని మనం నవ్వించుకుందాం. ఎవడో వచ్చి నవ్విస్తాడనేది ఆ గ్రూప్ ఓపెన్ చేస్తే కొంచెంసేపు రిలాక్స్ అవుతాం అన్న ఫీలింగ్ వచ్చేలాగా సరదాగా అప్పుడప్పుడు వారానికి 1 నిమిషం నాకు దొరకదండి. మనకి రోజుకి 86,400 సెకండ్లు, 1 సెకండ్ దొరకదండి. ఎవరిదన్నా మనం మెసేజ్ ఒక లైక్ కొట్టడానికి 86,400 సెకండ్లో 1 సెకండ్ మనం ఎవరికైనా అప్రిషియేట్ చేయడానికి దొరకదండి. ఖచ్చితంగా దొరుకుతుందండి. బట్ ఏంటంటే దట్ ఈస్ డిపెండ్స్ టోటలీ ఆన్ ప్రయారిటీ. మనం ప్రయారిటీ కొంచెం తక్కువ ఇస్తాం కాబట్టి దాని మీద పెద్ద చూస్తాం. బట్ అలా కాకుండా మనందరం ఉన్నామండి, మనందరం ఇలాగే. నువ్వే కదా నీకే కావాలన్నా కదా మా బాబుని నీ గురించి తీసాడు. ఇప్పుడే చెప్పింది నా పేరు తీయని చెప్పి, నా పేరు తీసాడు మా ఆవిడ పేరు తీసాడు. అయితే ఉండదు. ఒక డాక్టర్ లేకపోతే వైద్యం అయితే ఎట్లా ఉండదో, ఒక ఇంజనీర్ లేకపోతే ఈనాటి ఇంత టెక్నాలజీ ఎలా అయితే యాంకర్ గారు గిఫ్ట్ కావాల్సి నువ్వు కూర్చున్నావు. ఆశలు కావాలని చెప్పు ఫస్ట్. కానీ ఒక్క టీచర్ లేకపోతే మాత్రము మనం ముందు చెప్పినటువంటి పైన ఉన్నటువంటి వ్యవస్థ ఏది కూడా పనిచేయదండి. నెవర్ అసలు ఊహించలేము. ఈరోజు విద్యార్థులు కానివ్వండి, సొసైటీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ ఎవరైనా కానివ్వండి, ఏదో ఒకసారి ఆ గురువు దగ్గర విద్యాబుద్ధులు నేర్చుకుని తమ యొక్క జీవన విధానాన్ని సరైన శైలిలో మలుచుకుని వారి యొక్క జీవిత లక్ష్యాలను ఛేదించినటువంటి వారందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ముఖ్య కారణం ఖచ్చితంగా మన ఉపాధ్యాయులే. అటువంటి ఉపాధ్యాయులను మన పాఠశాలలో 2000 సంవత్సరంలో మనకు బోధించినటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క
అమూల్యమైనటువంటి ఒకసారి ఓదాలి ఒకసారి గిఫ్ట్ చూపించాలి ఓదాలి ఊదించాలి గుణ ఊదించాలి నువ్వు గుణ ఊదించాలి సౌండ్ అక్కడ వచ్చింది. అదే మరి థ్యాంక్ యూ. కను సన్న జాజి పూజాతరలో వెన్నెల కురిసిన రాత్రిలో కను సన్న జాజి పూజాతరలో చుమ్మలు కొమ్మెద పదములలో ఏ కొమ్మల కమ్మని కథనాలో. నిజానికి ఈ స్కూల్లో నేను 10 years పనిచేశాను. చాలా ఎక్కువ మంది నాకు స్టూడెంట్స్ ఉన్నారు. చాలా పాటించుకోవడానికి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నేను లక్కీ ఓవర్గా చెప్పాలంటే 10 years ఇక్కడ మీతో కలిసి ఇక్కడ ఈ ప్రాంగణంలో పనిచేయడం. ఈ మట్టి ఈ నేల చాలా గొప్పది. ఎందుకంటే ఎన్నో సంఘటనలకి ఒక ఫంక్షన్స్కి వాటన్నిటికీ తార్కాణం ఈ నేల. ఈ ప్రదేశాన్ని విద్యకి ఇవ్వాలి, విద్యా సంస్థకి నెలకొల్పాలి అని ఆదిలో నిర్ణయం తీసుకున్న ఆ మహానుభావులందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంతమంది నాకు ఫ్రెండ్స్ అవ్వడం చాలామంది. నేను ఒక మ్యాథ్స్ లెక్చరర్గా టీచర్గా మీ అందరికీ తెలుసు. ఈ ప్రాంగణంలో నేను కేవలం మ్యాథ్స్ మాత్రమే చెప్పలేదు. ఆ పిల్లలతో చక్కగా కలిసిపోయి మమేకం అయిపోయాను. ఇష్టపడి మోజుపడి ఈ ప్రొఫెషన్లోకి వచ్చాను. మిగతా ప్రొఫెషన్లు వదిలేసి కేవలం దీంట్లోకే వచ్చాను. ఆ లైఫ్ టీచింగ్ చాలా సంవత్సరాలు 37 years మోర్ అయిపోయింది నాకు. ఇవాళ రాలేకపోతానేమో అని అనుకున్నాను. కానీ భగవంతుడు మీ అందరి సంకల్ప బలం ఉందాక కూడా చెప్పినట్టు సంకల్ప బలం ఉండబట్టి మేము అందరూ కలుసుకున్నామేమో. ఈ రకంగా మిమ్మల్ని అందరూ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఇందాక డ్యాన్స్ చేసిన చిన్న పిల్లవాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళ చేతికి ఒక గాలిపటం ఇచ్చినప్పుడు ఆ గాలిపటం అల్లంత దూరాన పైన ఆత్మవిశ్వాసంతో అది ఎగురుతూ ఉంటే, ఉన్నత స్థితి ఎగురుతూ ఉంటే అప్పుడు ఆ పిల్లాడి మొహంలో ఆనందం ఎలా ఉంటుంది, రకరకాల ఫీలింగ్స్ అనమాట. నేనే కదే ఈ గాలిపటాన్ని ఎగరేస్తున్నానని ఒక గర్వంతో కూడిన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఫీలింగే ఇప్పుడు నాలో ఉందన్నమాట మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. అంత ఉన్నత స్థితిలో ఎదిగిన గాలిపటాలు, రంగురంగుల గాలిపటాలు, ఉన్నత స్థితిలో ఎదిగిన గాలిపటాలు మీరైతే ఆ గాలిపటానికి ఆధారమైన దారం, ఆ దారం ఎవరో కాదు, మీ అమ్మా నాన్న, మీ హై స్కూల్ మాస్టర్సు, ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్సు, మీ సహచర విద్యార్థులు, మీ అనుభవం, మీ పుస్తకాలు, మీ యొక్క ఆలోచన విధానం, మీ కృషి, ఇవన్నీ దారంలో ఉన్నాయి. అంత పెద్ద గాలిపటానికి కూడా, అంత ఉన్నత స్థితిలో ఎదుగుతున్న గాలిపటానికి ఈ దారం ఎంత ఆధారభూతమైందో, అలాంటి దారంలో నేను చిన్న భాగం అయినందుకు చాలా గర్వపడుతున్నాను. కలగనడం మనిషికున్న జన్మ హక్కు, ఆ కలలతోనే కాలాన్ని కరిగించొద్దు. కలగనడం మనిషికున్న జన్మ హక్కు, ఆ కలలతోనే కాలాన్ని కరిగించొద్దు. కన్న కలలు సాకారమయ్యేందుకోసం, కన్న కలలు సాకారమయ్యేందుకోసం దీక్ష భూమి ఇష్టంగా కష్టపడాలో. తన్ననాన తన్ననాన తన్ననరణ, తన్ననాన తన్ననాన తన్ననరణ. మాతో క్లాస్ పెట్టండి. తన్ననాన తన్ననాన తన్ననరణ. శ్రమించి తపించి మీరు, వాటికై శ్రమించి తపించి మీరు విజయంతో ముందుకు దూసుకెళ్ళాలో. తన్ననాన నన్ననాన తన్ననన, తన్ననర నన్ననాన తన్ననరణ, తరణాన నన్ననార నన్ననార నన్నార, తరణనాన నన్ననార నర నరన్న, తన్నన్న తనర నన్నర నన్నర నన్నరన్న, తన్ననార నన్ననార నన్ననరన్న. ఇదేం లేదండి, పేపర్లు వచ్చేసాయి, చాలా పేపర్లు, యూనిట్ టెస్ట్ పేపర్లు అన్నీ తీసి మాకు దిద్దేశారు అని అడిగేవాడు. అడిగితే ఆ దిద్దే ఉన్నది. దిద్దుతున్నప్పుడు
ఏదో ఒక హమ్మింగ్ అనుకుంటూ మనం ఇచ్చితే తొందరగా అవుతాయి కదా పేపర్లో. పట్టుకోండి పట్టుకోండి. శ్రీనివాస్ గారు లక్కీ డిప్ ద్వారా ఒక అద్భుతమైనటువంటి సబ్బుల పెట్టెను గిఫ్ట్ గా పొందడం జరిగింది. సబ్బు అంటే ఎనీ టైం మనం గుర్తొస్తామని చెప్పేసి అటువంటి గిఫ్ట్ ఎంచుకున్నారు మిత్రులు. కానీ నేను ఫ్రాక్షన్ కోడ్ మేరకు సబ్బు ఇంటికి వెళ్ళి వేసుకుంటారండి. సేరం వెంకటేశ్వరరావు సెక్షన్ డి సెక్షన్ వెంకటేశ్వరరావు సేరం. అన్యాయం జరిగిందా? మా ఓడికి జుట్టు లేదని చెప్పేసి మీరు అవమానిస్తున్నారా? అవమానించి చెప్తున్నారు మీరు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే మా ఓడు నువ్వు చికెట్ కొని హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి రెడీ అవ్వాలి. అన్ని నేను ఇచ్చేస్తే మిగిలిన ఏమైపోతారు? ఒకసారి చూపించారా? కాంబినేషన్ వెండి స్పూన్ ఇస్తున్నారండి. వెండి స్పూన్ మా పెదాలు ఓకే రైట్. సన్మానం చేసుకోవచ్చు. నూతన వస్త్ర బహుకరణం అది కూడా అంటారు ఈ మధ్య. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి ఇస్తున్నారు. సూపర్ లీడర్స్ కలిస్తే ఒరే నీకు అర్థం కావట్లేదు. యాంకర్ గారు ఇక్కడ ఇదిగా ఉన్నారు ఇందాక నుంచి. యాంకర్ గారు కోరిక మీదకి మెల్ల వేయాల్సిందిగా కోరుకున్నాం. మెల్ల వేయాలి మీరు మెల్ల వేయాలి. నేనేమో పెద్ద లోడ్ ఆట తెచ్చుకున్నాను. మీరు ఏ సింపుల్ గా విజయ్ ఆపేస్తారా? ఇవన్నీ ఎటువంటి మీ గొంతు కొంచెం ఇబ్బంది పడుతుంది. నెక్స్ట్ వీరలక్ష్మి గారు డి సెక్షన్. మా సెక్షన్ డి సెక్షన్. బాబు నాలం కాదు నల్లం. చూపించండి. ఓన్లీ బాక్సుల్లో అందులో కాపులు కాదు కప్పులు. నెక్స్ట్ శిల్ప శ్రీరంగలక్ష్మి గారు సి సెక్షన్. తెలుగు చింతా శ్రీరంగలక్ష్మి గారు సి సెక్షన్. పి రామలక్ష్మి బి సెక్షన్. రామలక్ష్మి గారు పి రామలక్ష్మి బి సెక్షన్. ఎన్ హరిప్రసాద్ నక్క హరిప్రసాద్ సెక్షన్ ఏ. నక్క హరిప్రసాద్ రావాలి. నీకోసం వర్కౌట్ రెడీగా ఉంది. నక్క హరిప్రసాద్ గారు వాటర్ బాటిల్ గెలుచుకున్నారు. వారిని వారి కుటుంబాన్ని వారే కాపాడుకోవాలి. గుణ గారి దీవెనలు ఇవి. మా సెక్షన్ చేతి మీద తీసుకోవాలని నా కోరిక. జిఎల్ సత్యనారాయణ సెక్షన్ ఏ. జిఎల్ సత్యనారాయణ సెక్షన్ ఏ. నవ్వుకుంటూ వస్తున్నా అంటే పెద్ద గిఫ్ట్ అని ఇది. నాకేం కాదు పెద్ద ఇద్దాం అనుకున్నాను. నేను నవ్వు చూసి చిన్న ఇద్దాం అనుకున్నాను. అంతేనా పెద్ద. కే సుబ్రహ్మణ్యం సి సెక్షన్. సుబ్రహ్మణ్యం దుర్గారావు బౌల్ సెట్. వి లోవప్రసాద్. లోవప్రసాద్ ఎవరు ఉన్నారా?
కృష్ణమూర్తి. వి రమేష్ బి సెక్షన్. రమేష్ రమేష్ బి సెక్షన్. రాంబాబు బి సెక్షన్. ఓ రాంబాబు బి సెక్షన్. ఇక్కడ వీళ్ళ సోదరి అంటే వీళ్ళ అక్క డ్యాన్స్ చేసే సందర్భంగా అమ్మాయికి మంచి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఏ సెక్షన్ దేవి ఉషా కుమారి చింత. డ్యాన్స్ వేసింది అమ్మాయిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం ఉదయం. అలాగే రేపు ఉదయం డ్యాన్స్ వేసి మల్లేశ్వరి అలాగే అమూల్య ఉదయం సత్యవేణి గారు ఉన్నాయి. ఉదయం మనకి ఎంతో చక్కగా తన నృత్యంతో ఈ కార్యక్రమాన్ని ఆలోచించింది. కే చంద్రిక ఏ సెక్షన్. కే ఆచంత శివశంకర శ్రీనివాస్. కడలి లావరాజు రెండు బాబు డిపార్ట్మెంట్ వారు. ఆర్ ప్రవీణ్ కుమార్ సెక్షన్ బి. ఆర్ ప్రవీణ్ కుమార్ సెక్షన్ బి. ఆర్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ సెక్షన్ బి. మీ పద్మ. గల గల గాల గ్యాంగు బల బల బయల సాంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకం ఇంకా నీతో సాగు బొబ్బలికి
తను లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా